శ్రీనివాస్ కు టెక్కలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై గతంలో విమర్శలు చేసిన కేసులో 41A నోటీసులు అందించారు. పవన్ పై దూషణలు, జనసేన ఆఫీస్ పై దాడి చేశారని దువ్వాడపై గతంలో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకున్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే సంవత్సరం క్రితం విమర్శలు చేస్తే ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. నేను పవన్ కళ్యాణ్కి చెప్పించి కొడతాను అని నేను అన్నానని 2 ఏళ్ల క్రితం నేనన్న మాటని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాకు కేసులు కట్టి అరెస్ట్ చేయాలనుకునేటప్పుడు నా మీద కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ ఇచ్చి ఉందండి. నా పైన పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ వేస్తారు? ఎఫ్ఐఆర్ వేసి 18/11/24 వేసిన ఎఫ్ఐఆర్కి ఈ రోజు తెచ్చి 41 నోటీస్ ఇచ్చారు. ఏంటిది? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? న్యాయం లేదా? చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇష్టానుసారంగా ఇలా కేసులు కట్టి మమ్మల్ని జైల్లో పెడితే, మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తే ఉద్దేశంతో, నోరెత్తనున్నటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్రీనివాస్ కు 41A నోటీసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ధనలక్ష్మి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో 2021-22 సమయంలో టెక్కలిలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ, నాటి టెక్కలి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ అనేక ఆరోపణలు చేశారు, వ్యక్తిగతంగా విమర్శించారు, అసభ్యకరంగా విమర్శించారంటూ జనసేన టెక్కలి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కనితి కిరణ్ ఆయనపై నెల రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ పై అయితే విచారణ చేపట్టిన పోలీసులు 41 నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. అయితే దీనిపై దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాతనే తాను చెప్పు చూపించానంటూ అఫీషియల్ గా ప్రెస్ మీట్ లోనే తాను చెప్పు చూపించానంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయినప్పటికీ తనపై కక్షాపూర్తంగా రాజకీయంగానే ఈ కేసులు పెట్టారంటూ వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మరోవైపు జన సైనికులు మాత్రం తమపైతో పాటు తమ నాయకుడిపై కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. దాంతో పాటు టెక్కలిలో ఉన్నటువంటి జనసేన కార్యాలయంపై కూడా దాడి చేసి కార్యాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. నాడు పోలీసులకి ఫిర్యాదు చేసినా ఎవరూ కనీసం పట్టించుకోలేదు. అందువల్ల తమ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని తిరిగి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పేసి అటు జనసేన నాయకులు చెప్తున్నారు. అయితే వీరిద్దరి నేపథ్యంలో అటు పోలీసులు అయితే ప్రస్తుతానికి అయితే చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి 41 నోటీసులు ఇచ్చి వారిని అయితే విచారణకి రమ్మని అయితే పోలీసులు అయితే ఆదేశించారు. ఓకే, థ్యాంక్ యూ బాలు. మరి నేను పవన్ కళ్యాణ్కి చెప్పించి కొడతాను అని నేను అన్నానని 2 ఏళ్ల క్రితం నేనన్న మాటని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాకు కేసులు కట్టి అరెస్ట్ చేయాలనుకునేటప్పుడు నా మీద కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ ఇచ్చి ఉందండి. నా పైన పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ వేస్తారు? ఎఫ్ఐఆర్ వేసి 18/11/24 వేసిన ఎఫ్ఐఆర్కి ఈ రోజు తెచ్చి 41 నోటీస్ ఇచ్చారు. ఏంటిది? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? న్యాయం లేదా? చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇష్టానుసారంగా ఇలా కేసులు కట్టి మమ్మల్ని జైల్లో పెడితే, మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తే ఉద్దేశంతో, నోరెత్తనున్నటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.